కాకినాడ జిల్లాలో జరిగిన ఒక ఘోర విషాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగినటువంటి ఒక భారీ పేలుడు కారణంగా అక్కడ అంతా బూడిదయ్యింది. ఆ ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి అందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మృతదేహాలుగా ముక్కలు ముక్కలుగా చెల్లా చెదురయ్యాయి. అయితే ఆ దృశ్యాలు చూస్తే గుండె పగిలిపోతుంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలన్నీ మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే శనివారం మధ్యాహ్నం సమయంలో కాకినాడ సమీపంలోని వేట్లపాలెం ప్రాంతంలో ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ పేలుడు అనేది సంభవించింది. పేలుడు శబ్దం దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు అయితే అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేనంత ఘోరమైన స్థితిలో ఉండడం కూడా పరిస్థితిని తీవ్రతను అసలు ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ అనేది మనకి ఆ దృశ్యాలను చూస్తే మనకి తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందినట్లుగా అధికారులు మనకి ధృవీకరించడం జరిగింది. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు పాపం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొని వచ్చారు. శిథిలాల మధ్య ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారా, అసలు ఎంతమంది అందులో పనిచేస్తున్నారు అనే విషయాలన్నీ తెలుసుకొని ఇంకా ఎవరైనా మంటల్లో కాలిపోయి కనిపించకుండా ఉన్నారో వాళ్ళందరి కోసం గాలింపు చర్యలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా విచారాన్ని వ్యక్తం చేసి ఆయన తరపుని చాలా బాధను వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అవకాశం కూడా చాలా ఎక్కువగా మనకి కనబడుతుంది. పేలుడు ఎలా జరిగింది, భద్రతా నిబంధనలు అనేది వాళ్ళు కంపెనీలో పాటించారా లేదా అనే అంశాలపై కూడా విచారణకి ఆదేశించడం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బాణసంచి తయారీలో ఉపయోగించేటువంటి అక్కడ ఉన్నటువంటి రసాయనాల వల్లే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చునని అనుమానం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా బాణసంచా తయారీ ఫ్యాక్టరీల్లో ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించకపోతే ఇలాంటి విషాదాలు తప్పవని మనకి అనేక సంఘటనలు అనేవి గుర్తు చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు కూడా చాలా ఘటనలు ఇలాంటివి జరిగాయి. అందులో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయినా సరే ఇలాంటివి ఆగడం లేదు. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలైనా తీసుకొని ఆపడానికి తన వంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఫ్యాక్టరీ వాళ్ళే ఇలాంటి చర్యలు జరగకుండా వాళ్ళే జాగ్రత్తలు వహించాలా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మనస్ఫూర్తిగా నివాళులైతే మనందరం కలిపి అర్పిద్దాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. ఇలాంటి తాజా వార్తల అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని త్వరగా చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు.